హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు బ్లాగ్స్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి ఎలా జరుపుకున్నారో ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ముందు రోజు తీసుకొచ్చామన్నమాట. పిల్లలు గొడవ చేస్తున్నారని చెప్పి మండే హాలిడేస్ కదా, సండే ఆఫ్టర్నూన్ తీసుకొస్తే ఇంకా సండే రోజు కూడా క్రాకర్స్ కాలుస్తాం అది ఇదని అయితే కాల్ చేశారనమాట. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా. సరే అని కొన్ని క్రాకర్స్ అయితే కాల్పించాము. ఏమేమి తీసుకొచ్చాము ఏంటనేది చూపిస్తాను. అయితే సౌండ్ వచ్చి అయితే ఏం తీసుకురాలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మళ్ళీ ఏదన్నా సౌండ్ ఇట్లా అయితే ఇబ్బంది పడతారు, చేతిలోనే పేలితే బాంబులు అట్లాంటివి అని చెప్పి అవైతే ఏం తేలేదు. కాకపోతే పిల్లలకి ఏంటంటే పక్క వాళ్ళు కాలుస్తూ ఉంటారు కదా, అవి వాళ్ళు అయితే అట్లా కాలుస్తున్నారు, మనవి సౌండ్ రావట్లేదని అయితే గొడవ చేశారనమాట. కొంతసేపు మా పాప తక్కువే కాల్చింది, తను ఏంటంటే కొంచెం భయపడుతుంది. మా బాబు అయితే ఇంకా అసలు చెప్పే పని లేకుండా వెళ్ళి తారాజువ్వలతోటి చిచ్చుబుడ్లు వెలిగీయటం అట్లా చేస్తూ ఉన్నాడు. మనము ఈ దీపావళికి అయితే సేఫ్టీ అయితే కొన్ని పాటించాలి. కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి, అలాగే చిన్నపిల్లలకైతే కళ్ళకి స్పెట్స్ అవి పెట్టాలి, దూరంగా ఉంచాలి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, దబక్కన కాళ్ళ మీద అట్లా వేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మొత్తము క్లాత్ ఫుల్ ప్యాంట్ లాంటివి వేస్తే బాగుంటుంది. ఇంకా మా బాబుని వేసుకోమంటే ఇంకా వేసుకోలేదనమాట, ప్యాంట్ అట్లా వేసుకోమంటే, ఎందుకంటే కాళ్ళ మీద అట్లాగా పడకుండా ఉంటాయి కదా అని చెప్పేసి నిప్పు రవ్వలు అనేవి. ఇంకా అందరూ కాలుస్తున్నాం, ఇంకా మేము కూడా 2 కాలుద్దాంలనే కాల్చాము. ఇంకా మా హస్బెండ్ ఏమో మా తాబులు ఉంటాయి కదా, అవైతే వాళ్ళకి గుచ్చిస్తున్నాడు ఒక్కొక్కరికి కాల్చండి అని. చిన్నప్పుడు అవైతే ఇవి చాలాసేపు వెలిగాయి అనమాట. అవి ఒక అట్ల కాడికి గుచ్చి అయితే అరుగు మీద నుంచొని ఇట్లా కిందకి పడితే కిందకి పువ్వులాగా పడుతూ ఉండే అట్లా చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే అంత సైజు రావట్లేదు, అంత బాగా కూడా ఉండట్లేదు అనమాట. అలాగే చిన్నప్పుడు ఎక్కువగా నేను బాంబు బిళ్ళలు అవి తీసుకొచ్చేదాన్ని అనమాట. అవి వెలిగించగానే బుస్సుమని చాలా పైకి లేసేవి. ఇంకా కాకరపోతులు అవి అలా తెచ్చుకునేదాన్ని. ఇంక ఇప్పుడు పిల్లలకు కూడా అంతే అనమాట. చిచ్చుబుడ్డులు, చేంతాళ్ళు, తారాజువ్వులు అట్లాంటివి తీసుకొచ్చారు, భూచక్రాలు తీసుకొచ్చారు. ఇంక మా బాబు అయితే పరిగెత్తుకుంటా వెళ్ళి భూచక్రాలు అవన్నీ అయితే బాగా పెడుతున్నాడు అసలు భయం లేకుండా. కానీ పిల్లలు ఇలాగ క్రాకర్స్ కాల్చేటప్పుడు పేరెంట్స్ పక్కనే ఉండాలి, ఎందుకంటే ఈ దీపావళికి చాలామందికి ఒకటి జరుగుతూ ఉంటాయి. చాలామంది అయితే 1000 వాళ్ళ అట్లా అన్నీ పెడుతూ ఉంటారు కదా, 10,000 వాళ్ళ అట్లాంటప్పుడు చాలా ఇబ్బంది. సౌండ్ పొల్యూషన్ అయితే బాగా జరుగుతుంది, మనకే కాదు చుట్టూ ఉన్న చిన్న చిన్న జంతువులకి వాటికి కూడా ఇబ్బందే కదా. అందుకని చెప్పేసి ఇంకా సౌండ్ వచ్చే తీసుకురావద్దని చెప్తే ఇంకా తీసుకురాలేదనమాట. ఇంకా అట్లా జస్ట్ అన్నిలాగా పువ్వులాగా పడేవి అలా అని తీసుకొచ్చారు. ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. పెద్దవాళ్ళకి మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా పిల్లల కోసం అయితే తీసుకురావాలి కదా, అందుకని చెప్పి అయితే తీసుకొచ్చాము. ఇంకొక 1/2 అవర్ అట్లా అయితే ఇంకా ఇట్లా కాల్చుకున్నారనమాట అన్నీ కూడా. ఇంకా వాళ్ళే అన్నారు మిగతా రేపు కాల్చుకుంటాంలే అని చెప్పేసి. చాలామంది పిల్లలకి దీవాలి అంటే బాగా ఇష్టం, ఎందుకంటే క్రాకర్స్ అట్లా కాల్చవచ్చు అని చెప్పేసి. మేము చిన్నప్పుడు కూడా 2 డేస్ అట్లా కాలుస్తూ ఉంటాము దీవాలి రోజు, అలాగే నెక్స్ట్ రోజు కూడా. చూడండి, ముందు రోజు కొన్ని కాలుస్తేనే బయట మొత్తం అయితే ఎట్లా అయిపోయిందో. ఇంకా మామూలుగా అసలు ఫెస్టివల్ రోజు అయితే రోడ్లు మొత్తం కూడా పేపర్స్ ఇవన్నీ పడిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది పాపం రోడ్లు ఊడ్చేవాళ్ళు వాళ్ళు ఎట్లా ఊడుస్తున్నారో ఏంటని, ఎందుకంటే రోడ్ల నిండా కూడా అన్నీ వేస్తూ ఉంటారు కదా కాల్చి, అవన్నీ కూడా వాళ్ళకి చాలా పని అయితే ఉంటుందన్నమాట. మనకి ఇంటి ముందు 4-5 కాలిస్తేనే చూడండి ఎంత అయితే వచ్చిందో మొత్తము. ఇంకా మార్నింగ్ లేవగానే ఇదైతే మొత్తము ఊడుస్తున్నాను అనమాట రోడ్ మీద. అలాగే నా మార్నింగ్ రొటీన్ కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని అయితే వీడియో అయితే తీశాను అనమాట. డైలీ మార్నింగ్ ఇలా అయితే ఉంటుంది. మాకు ఇంటి ముందు బాగా సిమెంట్ రోడ్లు అవి వేసారనమాట. ఇంకా తర్వాత ఉన్న ప్లేస్ అట్లాగా మేము యాడ్ చేసి కలిపేసుకున్నాం అట్లాగా సిమెంట్ తోటి. ఇప్పుడు ఏంటంటే రోడ్డు బాగా పెద్దగా అనిపిస్తుంది అనమాట. అంతకుముందు అయితే మన ఇంటి ముందు కొంచెం ఊడ్చుకుంటే సరిపోయేది, ఎక్కువ పని ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీద కూడా మొత్తము అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే
అంతా మొత్తం కలిసిపోయింది కదా, చూడటానికి బాగోదు. అంతకుముందు అంటే మట్టి రోడ్డు కాబట్టి ఎలా ఉన్నా కూడా బాగుండేది. మన ఇంటి ముందు కొంచెం క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకుంటే సరిపోయేది. ఇప్పుడైతే అలా కాదు, డైలీ మార్నింగ్ ఇది మొత్తం క్లీన్ చేసి నీళ్లు చల్లి ముగ్గు వేయడానికైతే నాకైతే హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందన్నమాట. అందులోని పొద్దున్నే పిల్లలు బాక్స్ కూడా తీసుకెళ్తారు కదా, దానివల్ల అయితే ఇంకా ఎర్లీకి అయితే లేవాల్సి వస్తుంది. 5కి లేస్తే కానీ వాళ్ళు వెళ్ళే టైంకి నాకు అన్ని పనులు అయితే అవ్వట్లేదు. ఊడ్చుకున్న తర్వాత నీళ్ళు అయితే చల్లుకుంటున్నాను. ఇంకా మామూలుగా బకెట్ అయితే నీళ్ళు ఇబ్బందిగా ఉంటుందని ఇంకా తర్వాత పైప్ అయితే పెట్టామన్నమాట. లేకపోతే 4-5 బకెట్లు పట్టుకొని కిందకి వెళ్ళి చల్లి మొత్తం కడగాలంటే చాలా హార్డ్గా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి పైప్తో అయితే కడగటం ఈజీ అనమాట. ఇంకా డైలీ వచ్చేసి హాఫ్ అన్ అవర్ టైం అయితే బయట అయితే సరిపోతుంది అనమాట నాకు. తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత పనులు అయితే చేసుకుంటానమాట. రోజు కూడా ఇలానే, కాకపోతే ఫెస్టివల్స్ ఎప్పుడు ఏంటంటే కొంచెం ముగ్గు అది పెద్దగా వేస్తాము, కలర్స్ అది వేస్తాము కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. ఇంక ఈరోజు దీవాళీ కదా అని అయితే ఇంకా కొంచెం స్పెషల్గా అయితే వేస్తున్నాను ముగ్గు. నా ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంత పర్ఫెక్ట్గా ఏం రావు కానీ పర్లేదు, బాగానే వేస్తానన్నమాట. మరి సూపర్ డూపర్ అట్లా అయితే కాదు. కొంతమంది చిన్న చిన్న ముగ్గులైనా కానీ చాలా చూడముచ్చటగా వేస్తారనమాట. నాకైతే అట్లా చిన్నవైనా కానీ నచ్చుతాయి అన్నమాట. బాగుంటే ఇంటి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది, లక్ష్మీదేవి కూడా ఆహ్వానం పలికినట్టు. అందుకనే ఇంటి ముందు కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు అయితే ముగ్గు వేస్తారు. అందుకే ఏదన్నా శుభము జరిగినప్పుడు ముగ్గులు అయితే వేయరనమాట. ఎందుకంటే ముగ్గు అనేది శుభానికి సంకేతం కాబట్టి ప్రతిరోజు ఇట్లాగే ఇంటి ముందు చిన్న ప్లేస్ ఉన్నా కానీ చిన్న ముగ్గు వేసుకుంటే బాగుంటుంది. అపార్ట్మెంట్స్లో అట్లా ఉండే వాళ్ళకి చిన్న ప్లేసే కదా, ఎట్లా కుదురుతుంది అట్లా అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళైనా ఇంటి ముందు చిన్నగా వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇంటి ముందు ముగ్గు కనిపించగానే ఇంటికి కూడా అందం వస్తుందన్నమాట. నేనైతే ఇట్లాగా పద్మ ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఇందులో చిన్న చిన్నగా వచ్చాయి కదా, కలర్స్ ఏమీ వేయకుండా జస్ట్ ఊరిక పసుపు కుంకుమ కలర్స్ అయితే ఉన్నాయి, అవి అయితే చల్లేసాను అనమాట. ముందు ఒక 2 days ముందైతే కలర్స్ అమ్మే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర కలర్స్ అయితే తీసుకున్నాను. న్యూ ఇయర్కి సంక్రాంతికి అట్లా కూడా వేస్తాము, అలాగే ఫ్రైడేస్ అట్లా వచ్చినప్పుడు కూడా కలర్స్ వేస్తూ ఉంటాము. నైటే ముగ్గు ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది కదా కలర్స్ అవి వేయటానికి, పొద్దున్నేనేమో అంత టైం సరిపోవట్లేదు. పోనీ నైట్ వేద్దామంటేనేమో ఇప్పుడేమో ఎప్పుడు వర్షం వస్తుందో కూడా తెలియట్లేదు. సడన్గా వర్షం వస్తే ఇంకా చేసిన కష్టం మొత్తం పోతుందని అయితే వేయట్లేదు. అంతకుముందు అయితే మ్యాక్సిమం ఎక్కువ నైట్ టైం ముగ్గు వేసేదాన్ని నేను, ఎందుకంటే మార్నింగ్ టైం అయితే సేవ్ అవుతుంది కదా పూజ చేసుకోవడానికి అట్లాగా. కాకపోతే ఈరోజు ఇంకా పిల్లలకి కూడా సెలవు, ఇంట్లో కూడా పూజ అయితే ఏం చేయట్లేదు, జస్ట్ క్రాకర్స్ అయితే కాలుస్తున్నాం అన్నమాట. ముగ్గు వేయటం అయిపోయిన తర్వాత అయితే ముందు ఉన్న స్టెప్స్కి అలాగే గేట్కి అయితే పసుపు కుంకుమలతో అయితే బొట్లు అయితే పెట్టాను అనమాట. ఇంక ఇది ఎప్పుడు కూడా శుక్రవారం రోజు అలాగే ఫెస్టివల్స్ అప్పుడైతే ఇలా చేస్తాను. మిగతా రోజుల్లో అంటే ఇంకా మనం పెట్టింది ఒక 1 week అయినా ఉంటుంది కదా, అందుకని డైలీ అయితే పెట్టాను అనమాట. ఫ్రైడే అయితే కంపల్సరీ, ఇంకా ఫ్రైడే కాకుండా మధ్యలో ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అట్లా పెడుతూ ఉంటాను. ఇంకా బయట పనులు చేసుకొని వచ్చి ఇంక ఇంట్లోకి వచ్చి టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టి తర్వాత స్నానం అది చేపిద్దాంలే అని. ఇంకా తర్వాత పిల్లలైతే ఇంకా హాలిడే రోజే ముందు లేగుస్తారు. స్కూల్ ఉన్న రోజేమో మనం లేపుతున్నా కానీ లేవరు, కొంతసేపు అని. హాలిడే రోజు పడుకోమన్నా కానీ ముందే లేచి వస్తారు. ఎంతో వాళ్ళకి ముందే అర్థమవుతుంది అనుకుంటే ఈరోజు హాలిడే ముందే లేవాలని చెప్పేసి ఇంకా త్వరగానే లేచారు. అందరూ ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్ అయితే చేసి తర్వాత ఇంకా కొంతసేపు అయితే పిల్లలు ఆడుకున్నారు. తర్వాత స్నానం చేపిస్తే ఇంకా బాగా అయితే ఎండ వచ్చిందనమాట. ఇంకా మా బాబు ఏంటంటే ఈ టపాసులు ఇవన్నీ కూడా పైన ఎండలో పెడతామమ్మా బాగా పేలుతాయి అని చెప్పేసి ఇంకా గోల్ చేసి తీసుకెళ్ళాడు అనమాట. అసలు ఏం చేస్తున్నాడని నేను కూడా పైకి వచ్చాను. చూడండి అన్నీ ఎంత మచ్చడంగా అయితే పెడుతున్నాడు.
మనకైతే ఇంత చిన్న వయసులో అయితే సరిగ్గా ఏం తెలిసేది కూడా కాదు అసలు. పిల్లల్ని చూస్తుంటే ఒక్కోసారి భలే ముచ్చటేస్తుంది అనమాట వాళ్ళు చేసే పనులు. అలా చిన్న చిన్న చేతులతోటి అలాగా పనులు చేస్తుంటే నాకైతే భలే హ్యాపీగా అయితే అనిపిస్తుంది. మళ్ళీ అన్నీ కూడా ఒక సైడ్కి అయితే సర్దేశాడు అనమాట. బయట ఇంక ఎండ ఎక్కువగా ఉంది, కిందకి వెళ్దాం పదమ్మా అంటే ఇంకా నాతో పాటు వచ్చేసాడు అనమాట. అవి ఎండలో పెట్టేసి ఇంక ఈవినింగ్ అయితే మొత్తం అయితే కిందకి తెచ్చాము. ఎండలో పెట్టడం వల్ల ఏమో తెలియదు కానీ క్రాకర్స్ అయితే బాగా కాలాయి అనమాట. అంటే కొన్ని ఏంటంటే మెత్తగా ఉంటాయి కదా, అలా లేకుండా బాగా కాలాయి. ఇంకా ఈవినింగ్ మార్నింగ్ వేసిన ముగ్గు తుడిపేసి మళ్ళీ ఈవినింగ్ కూడా నీళ్ళు చల్లి ఇలాగ చిన్న ముగ్గు అయితే వేశాను. ఇంకా తర్వాత దీపాలు అయితే వెలిగించాను బయట గేటు దగ్గర పెడదామని. కాకపోతే బయట అయితే గాలి అయితే తెగ వస్తుంది అనమాట. దీపాలు అయితే కొండెక్కుతూ ఉంటే మళ్ళీ వెలిగించడం అట్లాగా. చాలామంది ఏంటంటే వాటర్ దీపాలు అట్లాంటివి పెట్టారు. నాకు ఎందుకు ఐడియా రాలేదు, తీసుకుందామని. చూడాలి తర్వాత ఎప్పుడైనా తీసుకోవాలి. ఇంకా నేనైతే ఇట్లాగా దీపాలు వెలిగించి పెట్టాను అనమాట. నాకెందుకు ఇట్లా పెడితేనే అదొక సాటిస్ఫాక్షన్ లాగా అనిపించింది, అందుకని ఇంక ఇవే పెట్టాను. కాకపోతే గాలి రావటం వల్ల ఏంటంటే త్వరగా కొండెక్కుతూ ఉన్నాయి, వాటిని మళ్ళీ వెలిగించుకోవడం అట్లా చేసామన్నమాట. ఇంకా కొంచెం చీకటి పడింది. తర్వాత ఇంకా పిల్లలు అయితే క్రాకర్స్ కాలుస్తామంటే మొత్తం అయితే కిందకి తీసుకొస్తే మా బాబు అయితే అన్ని బాక్సులు ఓపెన్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తూ ఉన్నాడనమాట. నువ్వు ఇది కాల్చు అది కాల్చు అని. పిల్లలైతే మాత్రం బాగా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఇవన్నీ వెళ్తుర్లు ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఏజ్ పెరిగే కొంది వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. అంతకుముందు తీసుకొచ్చాము కానీ కాకపోతే వాళ్ళకి ఏంటంటే అంత బాగా తెలియలేదన్నమాట ఏంటి ఎలా అనేది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది కదా, అందుకని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మాకు కూడా అనిపించింది పెద్దవాళ్ళు అవుతున్నారులే పిల్లలు అని. ఎందుకంటే చిన్నప్పుడే కదా ఇలాంటి ఎంజాయ్మెంట్స్ ఉండేవి. పిల్లలు ఇద్దరు అయితే ఫ్యాన్లు వేసుకున్నారనమాట. ఎందుకంటే ఈ రవ్వలు ఇట్లాంటివి ఒక్కొక్కసారి చిందినట్టుగా కాళ్ళ మీద పడుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి పిల్లలకి కాల్చేటప్పుడు పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే. అవి ఎలాంటివైనా కానీ పెద్ద పెద్దవి కాకపోయినా చిన్న చిన్నవైనా కానీ పేరెంట్స్ పక్క నుండి కాల్పిస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే దీవాళీ తర్వాత చాలామందికి ఇట్లా కాళ్ళు అట్లా జరిగినాయి, కళ్ళు ఇట్లా జరిగినాయి అని మనం చాలా న్యూస్ అయితే వింటూ ఉంటాం కదా. ఎందుకంటే ఇది ఎంత ఇష్టమైన పండుగ అయినా కానీ అన్ని ప్రమాదాలు జరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రమాదాలు రాకుండా కొంచెం జాగ్రత్త పడాలి. మేము చిన్నప్పుడైతే చాలా తక్కువలో కొనుక్కునే వాళ్ళం. 20 రూపీస్ 50 రూపీస్ అలా తీసుకెళ్తేనే చాలా వచ్చాయి. ఇప్పుడు 1000 తీసుకెళ్తే చేతిలో పట్టుకోవడానికి కూడా రావట్లేదు ఒక బాక్స్ కూడా. ఎంత డిఫరెన్స్ వచ్చిందో. మాకైతే చిన్నప్పుడు దీవాళి అయిపోయిన నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తే స్కూల్లో ఒక మాస్టర్ అడిగేవాళ్ళు అనమాట, మీరు ఏమేమి క్రాకర్స్ కాల్చారని అందరినీ నుంచోపెట్టి అడిగేవాళ్ళు. ఎంత పెట్టి తీసుకొచ్చారు ఏంటి అని ప్రతి ఒక్కరిని కూడా అడిగేవాళ్ళు అనమాట. నాకైతే దీవాళి వచ్చినప్పుడల్లా అదైతే గుర్తొస్తుంది అనమాట. చిన్నప్పుడు మనము మన పేరెంట్స్ని అడగాలన్నా కూడా భయంగా ఉంటుంది. వాళ్ళు ఏదన్నా ఇస్తే తీసుకోవడం తప్పితే మనమైతే స్పెషల్గా అయితే అడగము అనమాట. ఇంకా వాళ్ళు ఎన్నో కొన్ని తెచ్చేవాళ్ళు. ఒక్కొక్కసారి నాకైతే మా మామయ్య తీసుకొచ్చేవాళ్ళు అనమాట. మా అమ్మాయిన మామ ఊరి నుంచి వస్తూ చాలా తీసుకొచ్చేవాళ్ళు. నేనైతే 2-3 రోజులు కాల్చేదాన్ని. ఇంకా అవన్నీ దాచుకొని ఒక డబ్బాలో పెట్టుకొని అలాగా కాల్చుకుంటూ ఉండేదాన్ని. ఇంకా తను తీసుకురానప్పుడు అయితే ఇంకా మామూలుగా పక్కనే షాప్ ఉండేదన్నమాట. ఇంకా వాళ్ళు తెచ్చి అమ్ముతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని అయితే కొనుక్కొచ్చుకునేదాన్ని. ఇంకా అప్పుడు నేను ఒక్కదాన్ని అనమాట కాల్చేది. క్యాండిల్స్ అవి తీసుకొచ్చి అప్పుడు ఇట్లా దీపాలు కాకుండా గోడ మీద క్యాండిల్స్ వెలిగించి పెట్టేవాళ్ళము. ఇప్పుడు క్యాండిల్స్ ఎవరు పెట్టట్లేదు. అప్పుడు చిన్నప్పుడైతే క్యాండిల్స్ ప్యాకెట్ కలర్స్ ఉండేవి, అవి తీసుకొచ్చి వెలిగించి గోడ మీద అట్లా పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ అవి మొత్తం మైనం కరుగుతుంది కదా, అది మొత్తం కలెక్ట్ చేసి మళ్ళీ ఒక కొవ్వొత్తిలాగా అయితే నేను చేసేదాన్ని అనమాట. గిన్నెలో కరగబెట్టి గిన్నె షేప్లో వచ్చేటట్టు. చిన్నప్పుడు అదొక హ్యాపీనెస్. మా దీవాళి అయితే ఇలా జరిగింది.